హలో ఆల్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం గ్లాస్గోలో ఉన్న ఓం హిందూ టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే. నేను గురుద్వార్ వ్లాగ్ చేశాను కదా, గురుద్వార్ దగ్గరే ఉంటుంది ఓం హిందూ టెంపుల్. ఇక్కడ ఫస్ట్ చర్చ్, పక్కన గురుద్వార్, మళ్ళీ పక్క లైన్లో మన గుడి ఉంటుంది. ఇది బయట నుంచి వ్యూ చాలా బాగుంది. గుడి లోపల రండి చూద్దాము. కానీ పక్కన మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే కల్చరల్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ చాలా బాగా అవుతాయంట. ఏమైనా చిన్నపిల్లల కల్చరల్ యాక్టివిటీస్, ఏమైనా యాక్టివిటీస్ ఇట్లా ఉంటే శివరాత్రి ఇంకా కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. వాళ్ళు చెప్పారు అక్కడ గుళ్ళో శివరాత్రి ఇంకా కృష్ణాష్టమి చాలా బాగా అవుతుంది ఈ గుడిలోని. ముందరే గణపతి ఉన్నాడు, చాలా బాగుండే, మొత్తం వైట్ కలర్ మార్బుల్తోని. చూడండి ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే షూ ర్యాక్ అవన్నీ ఉంటాయి ప్రొవైడ్ చేసినవి. తర్వాత లోపల ఉంటుంది గుడిలో అయితే ప్రతి దేవుళ్ళు ఉన్నారు, ఒకటే దగ్గర అందరు ఉన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడ చిన్న బుద్ధుని విగ్రహం కూడా ఉంది, నేను చూపిస్తాను నా ముందు నెక్స్ట్ వ్లాగ్లో. అది నేను నెక్స్ట్ దానికోసం చేయాలనుకుంటున్నాను. చూడండి కృష్ణుడు, రాముడు, శివుడు, పార్వతి అందరు ఉన్నారు. నవగ్రహాలు అవన్నీ ఉన్నాయి. అసలు నిజంగా ఇండియన్ ఫీల్ వచ్చింది. పక్కన మనము శివలింగం ఉంది, ఆ శివలింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. అయ్యగారు ఉన్నారు, మనల్ని ఏమన్నారు, మనమే పోయి అభిషేకం, పాలు అట్లా నీళ్ళు ఏమన్నా తెచ్చుకునేవి ఉంటే తెచ్చుకోవచ్చు. అక్కడ వాళ్ళు నీళ్లు పెట్టినవి ఉంటాయి, ఆ నీళ్లు పోయొచ్చు. ఫస్ట్ నేను అనుకున్నాను ఇదంతా వుడ్ కదా, సో పొయ్యనియరు జనరల్గా అని అనుకున్నాను. కొంతమంది ఇండియన్స్ కలిసారు, తెలుగు వాళ్ళు కూడా. చూడండి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ నవగ్రహాల మీద మనం ఆయిల్ అవి పోయొద్దు. మాకు చాలా బాగా దర్శనమైంది. నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది ఉన్నంతసేపు. చాలా అంటే చాలా దగ్గరలో గురుద్వారా చర్చ్ ఉండే. Thanks for watching. Please do like, share and subscribe. Thank you. Bye bye. Take care.